హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు కరకరలాడే కారా బూందీ తయారు చేస్తున్నాను. టేస్టీగా ఉంటుంది, క్రిస్పీ ఐటమ్. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఈ బూందీ కోసం 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఈ 2 కప్పులు కలిపితే 250 గ్రామ్స్ ఉంటుంది. ఒక 2 స్పూన్ల రవ్వ వేసుకుందాం. ఉప్మా రవ్వ ఒక సగం చెంచా ఉప్పు వేసుకుందాం. ముందు జరిది కలుపుకొని తర్వాత నీళ్ళు పోసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు బూందీ మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకోనికే ఆయిల్ పోసుకుందాం. ఇట్లా జల్లిగంట పెట్టుకొని బూందీ వేసుకోవాలి. కాకపోతే ఈ జల్లిగంట బూందీ వేసేది కాదు, నా దగ్గర అది లేదు కనుక ఇది ఉన్నది, దీంతో చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రై అయినాయి, ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక 10-15 కాజులు వేసుకుందాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది, దీన్ని కూడా తీసి కలుపుకుందాం. అది కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ కలమాకు కూడా తీసి కలిపేసుకుందాం. ఒక సగం చెంచా కారం వేసుకుందాం. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాం. ఇది మంచిగా కలుపుకుందాం. ఇట్లా ఆహా, మస్తు వచ్చింది, మస్తు క్రిస్పీగా, మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇందులో ఫ్రై చేసిన పచ్చిమిరపకాయ, కల్లెమాకు, ఈ పల్లి ఇది వేసుకొని తింటే అబ్బా, అసలు మాట వస్తలేదు నాకు నోట్ల నుంచి, అంత టేస్టీగా ఉంది. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.